నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టరు. బియ్యం ఫ్రీగా పేదవాళ్ళకి ఇస్తున్నా నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టరు. ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా మనం ఇలా లబ్ధి పొందుతున్నాము. ఈ మున్సిపాలిటీలలో మీరు గెలిపియండి. ఈ మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ గెలిపియండి. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినట్టు అంటే మీరు గెలిపించిన ముఖ్యమంత్రి అయిండు. ఆయన అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రిది. మళ్ళా వచ్చేటటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఇప్పుడు పునాది మున్సిపాలిటీలలో మీరు భారతీయ జనతా పార్టీ గెలిపియాలి. భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలో గెలిపియండి. ఎందుకంటే వీళ్ళు ఉండేది ఇంకా 2.5 ఏళ్ళే. మున్సిపాలిటీ గెలిచిన వాళ్ళు 5 ఏళ్ళు ఉంటారు. కేంద్రంలో మళ్ళా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళాసారి కూడా పార్టీ బీజేపీ పార్టీ మీద నూరి పోస్తుంది. ఎవరికి? మన ముస్లిం సోదరులకి. మతతత్వ పార్టీని మతాలు లేకుండా కులాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు, ఉపాధి పథకాలు, చిన్న వ్యాపారాలు కానీ, అన్నిట్లో లోన్లు కానీ, ఇండస్ట్రీస్ కానీ అన్నిట్లో కూడా కులమత భేదాలు లేకుండా ఈరోజు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలకు పోతాయి. మీకు ఇవి పోతాయి. ఎవరిళ్ళకెళ్ళి ఏమి ఇస్తలేరు. ఇచ్చేదంతా ప్రభుత్వం సొమ్మే, ప్రజల సొమ్మే. కాబట్టి అందరూ కూడా 2000 పెన్షన్ 4000 చేస్తామన్నది ఇప్పటిదాకా కాలే. ముసలోళ్ళకి పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ రాలే. 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 50 ఓట్లు ఉన్నాగా, 6 నెలలు ఓట్లు ఉన్నాగా అప్పుడు మీ ఓట్ల కోసం మళ్ళీ ఇస్తే కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఓట్లు కావాలి కాబట్టి. ఆ ఆశ చూసి, ఆ మాట చూసి ఓట్లు వేయకండి. నిజంగా ఎవరు పని చేస్తారు, దేశం కోసం ఎవరు, ఈ అభివృద్ధి కోసం ఎవరికి ఓటేయాలి. ఇన్నిసార్లు ఇంతమందికి వేసాం. వచ్చేసారి భారతీయ జనతా పార్టీ రావాలంటే ఇప్పుడు ఈ పునాది వేయండి. కోస్గిలో కమలం పువ్వు గుర్తుని గెలిపించి పునాది వేయండి చెప్పి మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే భారత్ మాతాకి జై.